దేహమే దేవాలయం. ఏమిటి దేవాలయము? మరి ఏ దేవుడైతే ఏ గృహంలో ఉన్నాడో ఆ గృహం పేరే కదా దేవాలయం. ఈ జీవుడే దేవుడు కదా, కనుక దేవుడు ఈ గృహంలో ఉన్నాడు కదా, ఇప్పుడు వసిస్తున్నాడు కదా. ఈ నఖశిఖ పర్యంతమైన ఈ దేహం అన్నదే ఈ దేవుడికి, ఈ పరబ్రహ్మానికి, ఈ ఆత్మకు ఇది గుడి కనుక దేవాలయం. ఇది నివాసం కనుక దేవాలయం. మన దేహాన్ని మనం ఒక దేవాలయంగా పరిగణించాలి కానీ ఇదేదో మలమూత్ర సముదాయము అని చాలా నీచంగా నికృష్టంగా దేహాన్ని అంతమంది అనుకుంటారు. వాళ్ళు అసలు ఎందుకు పుట్టారు ఇక్కడికి? ఇదేదో పవిత్రమైనది అని తెలుసుకున్నప్పుడే కదా ఇక్కడ పుట్టారు. దేహం కోరుకున్నారు. దేహాన్ని కోరుకోకుండా వాళ్ళు రాలేదు కదా. కనుక దేహం అత్యంత పవిత్రమైనది, దేవాలయం అన్నది ప్రతిదీ పవిత్రమైనదే సృష్టిలో. ఈ దేహంలో కొన్ని కోట్ల అణువులు, ఆ జీవ కణాలు, ప్రతిదీ ఒక జీవుడే, ఆ ప్రతిదీ ఒక దేవుడే. ఏదైనా తక్కువగా చూడడం అనేది అనాధ్యాత్మికత.